వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, ఒక సిస్టర్ కాల్ చేసిందండి. కాల్ చేసి, అన్న, నాకు దౌరీగా ఇచ్చినటువంటి, నాకు బహుమతిగా ఇచ్చినటువంటి, నాకు కట్నంగా ఇచ్చినటువంటి నా తండ్రి ఆస్తిని నా అత్తామామలు అక్రమంగా ఆక్రమించుకొని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటే నేను కోర్టులో కేసు వేశాను. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? అది ఎలాగా పెళ్ళవుతున్నప్పుడు నా పేరు మీదనే ఉంది కదా అని చెప్పి నా భర్త నాకు తెలియకుండానే నాకు ఇచ్చినటువంటి ఆ భూమిని వేరే వాళ్ళకి అమ్మేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు నా భూమి నాకు కావాలి. నా భర్తతో నాకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నిటినీ, అసలు ఈ భూమి తగాదాలు అన్నిటిలోంచి నేను బయటపడాలి. నాకు ఒక మంచి సలహా చెప్పండి అని చెప్పి ఆ సిస్టర్ కాల్ చేసి అడిగింది. డాక్ట్రైన్ ఆఫ్ లీస్ పెండెన్స్. ఈ డాక్ట్రైన్ ఆఫ్ లీస్ పెండెన్స్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక భూ వివాదాలు కోర్టులో ఉన్నప్పుడు ఆ యొక్క భూమిని విక్రయించడం అంటే అమ్మడం చట్ట విరుద్ధము. అటువంటి భూములను ఎవరైనా అమ్మినట్లయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లే. అటువంటి క్రయ విక్రయాలు చెల్లవు. దీనినే డాక్ట్రైన్ ఆఫ్ లీస్ పెండెన్స్ అంటారు. అదేవిధంగా మీ భూమిలో ఎవరైనా కొన్ని సంవత్సరాలుగా భూమిని ఆక్రమించి అక్కడ ఏదైనా కట్టడాలు కట్టేసి, నేను ఇక్కడే ఉంటున్నాను 25 ఏళ్ళుగా, నా స్థానం ఇదే, కావాలంటే నేను ఈ భూమిపై కడుతున్నటువంటి నా పన్ను రసీదులు చూడు, ఎలక్ట్రిసిటీ బిల్లులు చూడు, ఇంకా నేను పే చేస్తున్నటువంటి గవర్నమెంట్ ట్యాక్సులు చూడు అంటూ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్యాక్సులు, ఈ బిల్లులు, ఇవన్నీ నువ్వు అక్కడ ఉంటున్నందుకు కడుతున్నావు, కానీ అది నీది అని చెప్పి నువ్వు కట్టట్లేదు. నువ్వు అక్కడ నివసిస్తున్నావు కాబట్టి అక్కడ నువ్వు నివసించడానికి అవుతున్నటువంటి పన్నును నువ్వు గవర్నమెంట్కి పే చేస్తావు. మరి అక్కడ ఉన్నటువంటి భూమి అయినా ఆ ఇల్లు అయినా నీదే అవ్వాలి అని అంటే దాని యొక్క మొట్టమొదటి సేల్ డీడ్ నీదై ఉండాలి. సో ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆక్రమణలో ఉన్నా సరే ఆ యొక్క డాక్యుమెంట్ కనుక మొట్టమొదటి సేల్ డీడ్ నీ పేరు మీద ఉన్నట్లయితే ఆ భూమి ఎప్పటికైనా నీదే. నువ్వు ఉంటున్నంత మాత్రాన 20 ఏళ్ళగా నేను ఉంటున్నాను, యాజ్ పర్ అడ్వర్స్ పొజిషన్ ఇది నాకే రావాలి అంటావా? నో, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్, మీ యొక్క భూములు ఇటువంటి ఆక్రమణలకు గురి అయినట్లయితే తొందరగా మేల్కొని అప్పుడప్పుడు మీరు ఒకసారి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఈసీల్ని వాటిని చెక్ చేసుకుంటూ మీ యొక్క ఆస్తులని, భూములని, ఇళ్ళని, పత్రాలని కాపాడుకోండి. ఓకేనా? సో మై డియర్ సిస్టర్, నీ హస్బెండ్ కానీ ఆ యొక్క కుటుంబ సభ్యులు కానీ నీ యొక్క ఆస్తిని నీ హస్బెండ్ పేరు మీద ఉన్నంత మాత్రాన వాళ్ళు అమ్మేస్తున్నారని నువ్వు చెప్తున్నావు. కానీ ఆల్రెడీ నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు ఈ యొక్క భూమిని ఇలా అమ్మడం ఈ డాక్ట్రైన్ ఆఫ్ లీస్ పెండెన్స్ ప్రకారం చట్ట విరుద్ధము. నువ్వు ఖచ్చితంగా నీ భూమిని నువ్వు వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ డాక్యుమెంట్ నీకు ఆ భూమిని నీ యొక్క తల్లిదండ్రులు నీకు గిఫ్ట్గా ఇచ్చారా, లేదా నీ భర్త పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేశారా? అలా నీ భర్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే అది నీ పెళ్లికి కానుకగా ఇచ్చినట్లు నువ్వు కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.